హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్ మన టాపిక్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ 1 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలెక్టివ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్ మనం పార్ట్ 1 లో 2 ఎలెక్టివ్స్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు. సో టుడే వీఆర్ గోయింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ 2 ఎలెక్టివ్స్ మీకు ఈ వీడియోలో కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పుష్పరాజ్ లాస్ట్ వరకు చూడాలి, ఓకేనా? రైట్ నౌ గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. Right. Third question. Prove that 4 bracket of R1 R2 plus R2 R3 plus R3 R1 bracket close equal to A plus B plus C whole square. Right. So dear student, prove that question వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ టేక్ LHS తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ సైడ్ ది మనం ప్రూవ్ చేస్తాం, ఓకేనా? రైట్ నౌ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తాం మనం ఇప్పుడు? టేక్ LHS. టేక్ LHS అంటే LHS ఫుల్ ఫామ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్న చూడండి, LHS ఏముంది మన దగ్గర? 4 బ్రాకెట్ ఆఫ్ R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 ఈక్వల్ కి ఈక్వల్ అన్న, ఓకేనా? రైట్. ఇప్పుడు మనం 4 కి 4 సేమ్ రాసుకుంటున్నాను, బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ R1 R2 R3 మనకు ఫార్ములాస్ ఉన్నాయి. సో మీకు పార్ట్ 1 లో 2 ఎల్ఎక్యూస్ లో చెప్పాను కదా, R1 ఫార్ములా, R2 R3 ఫార్ములాస్ చెప్పాను కదా. అయినా నేను మళ్ళీ రాస్తాను చూడండి. R1 ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి డియర్ స్టూడెంట్స్. సిన్స్ అని పెట్టి R1 వచ్చేసి డెల్టా బై ఎస్ మైనస్ ఏ నాన్న, ఓకేనా? అదేవిధంగా R2 ఫార్ములా వచ్చేసి డెల్టా బై ఎస్ మైనస్ బి. R3 ఫార్ములా వచ్చేసి డెల్టా బై ఎస్ మైనస్ సి నాన్న, ఓకేనా? ఈ R1 R2 R3 ఫార్ములాస్ నేను ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాను, ఓకేనా? రైట్. సో చూడండి, R1 ఏముంది మన దగ్గర? డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఇంటూ నాన్న, ఇక్కడ ఇంటూ ఉన్నట్టే అనుకోవాలి మనం. సో R2 వచ్చేసి కూడా డెల్టా బై ఎస్ మైనస్ బి, మిడిల్ ఏముంది ఇక్కడ? ప్లస్ కి ప్లస్. సో మళ్ళీ R2 ఫార్ములా డెల్టా బై ఎస్ మైనస్ బి ఇంటూ డెల్టా బై R3 ఫార్ములా ఎస్ మైనస్ సి. ఇక్కడ ఉంటాయి చూడండి ఫార్ములాస్, ఈ ఫార్ములా ఇక్కడ అన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి, ప్లస్ కి ప్లస్. R3 వచ్చేసి డెల్టా బై ఎస్ మైనస్ సి ఇంటూ డెల్టా బై R1 ఎస్ మైనస్ ఏ బ్రాకెట్ క్లోజ్. రైట్ నాన్న. ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే మనకు ఇది వస్తుంది చూడండి, ఈక్వల్ కి ఈక్వల్. 4 కి 4 సేమ్ రాసుకున్నా, బ్రాకెట్ ఓపెన్. చూడండి డియర్ స్టూడెంట్స్, మల్టిప్లై ద న్యూమరేటర్. డెల్టా ఇంటూ డెల్టా ఏమొస్తుంది అప్పుడు మనకు? డెల్టా స్క్వేర్ డివైడెడ్ బై, సో నేను బ్రాకెట్ మెన్షన్ చేస్తున్నా, ఎస్ మైనస్ ఏ అండ్ ఎస్ మైనస్ బి వస్తుంది ఇక్కడ, ఓకేనా నాన్న? ఈ రెండు ఇంటూ చేసుకున్నా అండ్ బ్రాకెట్ కూడా మెన్షన్ చేసుకుంటున్నా, ప్లస్ కి ప్లస్. డెల్టా ఇంటూ డెల్టా ఇక్కడ ఏమొస్తుంది అంటే డెల్టా స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి. రైట్ నాన్న, ప్లస్ కి ప్లస్. మరి డెల్టా ఇంటూ డెల్టా డెల్టా స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ మైనస్ సి అండ్ ఎస్ మైనస్ ఏ బ్రాకెట్ క్లోజ్. సో డియర్ స్టూడెంట్ చూడండి, న్యూమరేటర్ ఇక్కడ ఉన్న న్యూమరేటర్ లో డెల్టా స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా డెల్టా స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా డెల్టా స్క్వేర్ ఉంది. ఓవరాల్ గా నేను డెల్టా స్క్వేర్ ని కామన్ తీసుకుంటున్నా, బయటికి తీసుకుంటున్నా బ్రాకెట్ నుంచి, ఓకేనా? సో ఏం మిగిలింది? 1 బై, ఇది మొత్తం మిగిలింది కాబట్టి 1 బై ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ప్లస్ 1 ఎందుకు పెడుతున్నా అంటే డెల్టా స్క్వేర్ కామన్ తీసుకున్నా ఈ ఓవరాల్ మొత్తానికి. 1 డివైడెడ్ బై ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి ప్లస్ కి ప్లస్. 1 డివైడెడ్ బై ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ బ్రాకెట్ క్లోజ్. సో డియర్ స్టూడెంట్స్, ఈక్వల్ కి ఈక్వల్ 4 డెల్టా స్క్వేర్ సేమ్ రాసుకున్నా, బ్రాకెట్ ఓపెన్. ఓవరాల్ గా ఎల్సిఎం ఏమొస్తుంది? ఓవరాల్ ఎల్సిఎం ఏం తీసుకుంటా అంటే ఇక్కడ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి ఓవరాల్ వీళ్ళే కనబడుతుంది కదా, కాబట్టి ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి నాన్న ఎల్సిఎం, ఓవరాల్ ఎల్సిఎం తీసుకున్నాను నేను, ఓకేనా? రైట్, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరు మిస్ అయ్యారు? మనకు ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఎస్ మైనస్ ఏ ఉంది, ఎస్ మైనస్ బి ఉంది. ఎవరు మిస్ అయ్యారు? ఎస్ మైనస్ సి మిస్ అయింది కాబట్టి 1 తోటి ఎస్ మైనస్ సి మల్టిప్లై చేస్తే ఎస్ మైనస్ సి వస్తుంది. రైట్. ఇక్కడ మిడిల్ ఏముంది? ప్లస్ కి ప్లస్. చూడండి డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఎస్ మైనస్ బి ఉంది, ఎస్ మైనస్ సి ఉంది. ఎవరు మిస్ అయ్యారు? ఎస్ మైనస్ ఏ మిస్ అయింది. సో ఇక్కడ ఎస్ మైనస్ ఏ 1 తోటి మల్టిప్లై అయితే సేమ్ వస్తుంది, ప్లస్ కి ప్లస్ నాన్న. మళ్ళీ చూడండి, ఇక్కడ ఎస్ మైనస్ సి ఉంది, ఎస్ మైనస్ ఏ ఉంది. ఎవరు మిస్ అయ్యారు? ఎస్ మైనస్ బి మిస్ అయింది కాబట్టి ఎస్ మైనస్ బి నాన్న.
ఈ స్టెప్ అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఎల్సిఎం స్టెప్ అంటారు. ఓకేనా, రైట్. సో ఈక్వల్ కి ఈక్వల్ 4 డెల్టా స్క్వేర్ సేమ్ రాసుకున్నాను నేను, బ్రాకెట్ ఓపెన్. చూడండి డియర్ స్టూడెంట్, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. సో ఇవన్నీ ప్లస్ కదా, ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ ఏమొస్తుంది? 3s అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. ఓవరాల్ గా నేను మైనస్ కామన్ తీసుకొని ఏ ప్లస్ బి ప్లస్ సి రాయడం జరిగింది. డినామినేటర్ సేమ్ రాసుకుంటున్నాను, ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి నాన్న. డినామినేటర్ సేమ్ కాపీ చేసుకున్నాం. సో డియర్ స్టూడెంట్స్, మనకు కొన్ని ఫార్ములాస్ రావాలి. మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 దట్ ఈక్వల్ టు ఎస్ కదా నేను చెప్పాను సర్కమ్ సెంటర్ కి ఫార్ములా. ఓకేనా, ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్ టు ఎస్. ఈ 2 ఇక్కడ పంపించుకొని ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి దట్ ఈక్వల్ టు 2s. చూడండి మనం ఇప్పుడు మన దగ్గర ఏముంది? ఏ ప్లస్ బి ప్లస్ సి దట్ ఈక్వల్ టు 2s రాసుకోవచ్చా మనం? దీని ప్లేస్ లో మొత్తం 2s రాసుకుంటా. అండ్ ఇంకోటి ఇగో దీనికి కూడా ఫార్ములా ఉంటుంది మనకు. డెల్టా ఫార్ములా నిన్న ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా చెప్పాను. డెల్టా ఫార్ములా ఏంటి మన దగ్గర? అండర్ రూట్ ఆఫ్ ఎస్ బ్రాకెట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి నాన్న మనకు. సో ఈ రూట్ అటు పంపిస్తే ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది నాన్న. ఓకేనా, రైట్. సో ఎస్ బ్రాకెట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి నాన్న. మనకి ఇది కావాలి, ఎస్ ఉండకూడదు కాబట్టి ఎస్ కిందికి పంపిస్తే ఏమవుతుంది అంటే డెల్టా స్క్వేర్ బై ఎస్ దట్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి నాన్న. ఓకేనా, చూడండి ఇక్కడ నేను ఏదైతే సైడ్కి రాస్తున్నానో ఇప్పుడు నేను ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి తీసుకొస్తాను. చూడండి 4 డెల్టా స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 3s మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బదులు ఏం రాయొచ్చు మనం? 2s డివైడెడ్ బై ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బదులు మనం ఏం రాయొచ్చు? డెల్టా స్క్వేర్ బై ఎస్ రాయొచ్చు. ఓకేనా, రైట్. ఇది నా. ఓకేనా, చూడండి డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నేను ఎక్కడ రాయాలి? ఇక్కడ రాసాను చూడండి, ఇక్కడ ప్లేస్ ఉంది మనకు. ఈక్వల్ కి ఈక్వల్ నాన్న. 4 డెల్టా స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 3s మైనస్ 2s అంటే ఏం వస్తుంది? జస్ట్ ఎస్ వస్తుంది. డివైడెడ్ బై ఇక్కడ డెల్టా స్క్వేర్ బై ఎస్. ఓకేనా, సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బై 1 తీసుకుంటున్నా. ఓకేనా, పీ బై క్యూ ఫార్మ్, ఇది కూడా పీ బై క్యూ ఫార్మ్ దట్ ఈక్వల్ టు 4 డెల్టా స్క్వేర్ ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ దిస్ ఎస్ బై 1 తీసుకుంటున్నా ఇంటూ ఇది రెసిప్రోకల్ చేసుకుంటే ఏమొస్తుంది? ఎస్ బై డెల్టా స్క్వేర్. సో ఈ డెల్టా స్క్వేర్ క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ? 4 ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్, రైట్ నా. చూడండి దీన్ని మనం ఏం రాయొచ్చు? 2s హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా డియర్ స్టూడెంట్? ఎందుకంటే 2 స్క్వేర్ 4 కదా, 2s స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2s బదులు మనం ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి పైన ఏముంది ఇక్కడ? స్క్వేర్, రైట్. చూడండి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ హ్యాండ్ సైడ్. సో మనకు వచ్చేసింది కదా RHS. సో ఇది డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా నాన్న. సో ఇంకో LAQs చెప్తా, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. yes, now we are going to the fourth question. If sin theta equal to a divided by b plus c comma, then show that cos theta equal to 2 root of bc divided by b plus c into cos a by 2. రైట్. సో డియర్ స్టూడెంట్ మనకి ఇక్కడ sin theta వాల్యూ ఇచ్చి మనం షో దట్ చేయాలి. cos theta equal to అని షో చేయాలి, అంటే ప్రూవ్ దట్ చేయాలని అర్థం. ఓకేనా, సో గోయింగ్ టు ద సొల్యూషన్ అన్న సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మీకు. రైట్, ఫస్ట్ గివెన్ దట్. సో గివెన్ దట్ రాసుకుంటున్నాను. సో మనకు sin theta వాల్యూ ఇచ్చింది కాబట్టి గివెన్ దట్ sin theta ఈక్వల్ టు a డివైడెడ్ బై b ప్లస్ c నాన్న. సో మనకు sin theta కి cos theta కి ఒక రిలేషన్ ఉంది మనకు, పైథాగరస్ ఐడెంటిటీ. గుర్తుందా నాన్న మీకు? రైట్, చెప్పండి ఫార్ములా చెప్పండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అది. sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1 అన్న. సో పైథాగరస్ ఐడెంటిటీ అంటారు. ఓకేనా, ఈ ఫార్ములా ఎందుకు అప్లై చేస్తున్నానంటే మనకు sin theta ఇచ్చిండు, cos theta ఈక్వల్ టు ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ ఫార్ములా నేను అప్లై చేస్తున్నా. నౌ cos స్క్వేర్ theta ని సేమ్ రాసుకుంటున్నా, లెఫ్ట్ సైడ్ 1 కి 1 సేమ్ రాసుకున్నా. ఈ ప్లస్ sin స్క్వేర్ theta రైట్ సైడ్ పంపించుకుంటే ఏమవుతుంది? మైనస్ sin స్క్వేర్ theta అవుతుంది నాన్న. ఓకేనా, రైట్. నౌ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1 మైనస్
sin theta వాల్యూ ఉంది కదా మన దగ్గర ఇక్కడ చూడండి sin theta వాల్యూ గివెన్ ఇచ్చింది కదా రైట్ బ్రాకెట్ ఆఫ్ సో వాట్ ఇస్ ద sin theta వాల్యూ a డివైడెడ్ బై b ప్లస్ c ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాస్తున్నాం సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమవుతుంది కదా నాన్న రైట్ నౌ cos square theta సేమ్ రాసుకున్నా ఈక్వల్ కి ఈక్వల్ 1 మైనస్ సో నౌ స్క్వేర్ అనేది న్యూమరేటర్ తీసుకుంటా డినామినేటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు a స్క్వేర్ డివైడెడ్ బై b ప్లస్ c స్క్వేర్ నాన్న హోల్ స్క్వేర్ ఓకేనా న్యూమరేటర్ వచ్చి స్క్వేర్ అండ్ డినామినేటర్ స్క్వేర్ నౌ బై 1 ఇక్కడ బై 1 తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను నేను ఇప్పుడు నౌ cos square theta ఈక్వల్ టు సో 1 తోటి మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది b ప్లస్ c హోల్ స్క్వేర్ మైనస్ 1 ఇక్కడ మైనస్ కి మైనస్ 1 ఇంటూ a స్క్వేర్ అంటే a స్క్వేర్ అన్నమాట డివైడెడ్ బై b ప్లస్ c హోల్ స్క్వేర్ రైట్ నాన్న చూడండి డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మనకు ఒక ఫార్ములా కనిపిస్తుంది చెప్పండి cos square theta ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా కనిపిస్తుంది కాబట్టి b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2bc మైనస్ a స్క్వేర్ డివైడెడ్ బై b ప్లస్ c హోల్ స్క్వేర్ సో డియర్ స్టూడెంట్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ టర్మ్ కి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయడం జరిగింది రైట్ నాన్న సో నేను ఇక్కడ రాస్తాను చూడండి నౌ cos square theta ఈక్వల్ టు సో 2bc ఫ్రంట్ రాసుకుంటున్నా 2bc ఇలా రాసుకొని చూడండి b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ ఏముంది ఇక్కడ మనకు b ప్లస్ c హోల్ స్క్వేర్ ఉంది రైట్ సో డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే కొసైన్ రూల్ లో ఉంటుంది కదా మనకు సో నేను ఇక్కడ ఫార్ములా రాస్తాను చూడండి సైడ్ కి సిన్స్ కొసైన్ రూల్ ఫార్ములా cos a ఈక్వల్ టు b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ డివైడెడ్ బై 2bc ఫార్ములా నాన్న ఇది కొసైన్ రూల్ ఫార్ములా ఓకేనా సో ఇప్పుడు చూడండి మన దగ్గర ఇదే ఈ టర్మ్ కావాలి ఈ టర్మ్ కి మనం రీప్లేస్ చేయాలి కాబట్టి ఈ 2bc ని ఇక్కడ పంపిస్తున్నాం అప్పుడు 2bc cos a దట్ ఈక్వల్ టు b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ చూడండి నేను ఇప్పుడు b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లేస్ లో ఈ 2bc cos a ని రాస్తున్నాను ఓకేనా రైట్ నౌ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 2bc సేమ్ రాసుకున్నాను b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బదులు ఏం రాయాలి నేను ఇప్పుడు ఈ టర్మ్ రాయాలి అంటే 2bc cos a డివైడెడ్ బై b ప్లస్ c హోల్ స్క్వేర్ డినామినేటర్ ని సేమ్ రాసుకుంటున్నాం ఓకేనా రైట్ ఎందుకంటే డినామినేటర్ సేమ్ ఉంది ఇక్కడ బట్ ఇది స్క్వేర్ పంపిస్తే కట్ అవుతుంది కాబట్టి నౌ cos స్క్వేర్ theta ఈక్వల్ టు ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్ ఎవరు కామన్ ఉన్నారు ఇక్కడ 2bc ఇక్కడ కూడా 2bc ఉంది కదా సో కామన్ ఏం చేస్తాను అంటే 2bc ని కామన్ తీసుకుంటే ఇక్కడ నథింగ్ ఏముంటుంది అప్పుడు 1 ఉంటుంది కాబట్టి 1 ప్లస్ cos a నాన్న బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై b ప్లస్ c హోల్ స్క్వేర్ రైట్ నాన్న సో డియర్ స్టూడెంట్ ఇప్పుడు మనకి ఇంకో ఫార్ములా గుర్తు రావాలి 1 ప్లస్ cos a ఫార్ములా ఉంటుంది మళ్ళీ ట్రిగోనోమెట్రిక్ లో చెప్పండి 1 ప్లస్ cos a ఫార్ములా వచ్చేసి 2 cos స్క్వేర్ a బై 2 నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ అన్ని మీకు గుర్తొస్తాయి ఈ స్టెప్స్ గుర్తొస్తాయి ఓకేనా రాయడం ఓకేనా నౌ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 2bc ఇంటూ 1 ప్లస్ cos a ఫార్ములా ఏం రాసిన ఇక్కడ నేను 2 cos స్క్వేర్ a బై 2 ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి cos a బై 2 ఉంది కాబట్టి రాయడం జరిగింది ఓకేనా నాన్న రైట్ సో డివైడెడ్ బై హోల్ డివైడెడ్ బై ఏముంది ఇక్కడ b ప్లస్ c హోల్ స్క్వేర్ రైట్ నాన్న సో చూడండి ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది 2 2 ఏమవుతుంది 4 అయిపోతుంది నౌ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 4bc ఇంటూ cos స్క్వేర్ a బై 2 డివైడెడ్ బై b ప్లస్ c హోల్ స్క్వేర్ రైట్ సో డియర్ స్టూడెంట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ స్క్వేర్ ని పంపిస్తున్నా అప్పుడు రూట్ అవుతుంది నౌ cos theta ఈక్వల్ టు అండ్ హోల్ రూట్ ఆఫ్ 4bc into cos square a by 2 divided by b plus c whole square right ఈ స్టెప్ అర్థమైందా నాన్న స్క్వేర్ ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది హోల్ రూట్ అవుతుంది ఇప్పుడు నేను రూట్ ఇండివిజువల్ తీసుకోవాలి టర్మ్ కి సో ఇక్కడ చూడండి రూట్ bc కి ఉంది సో రూట్ సెపరేట్ చేసుకుంటున్నా ఒక్కొక్క టర్మ్ కి cos theta ఈక్వల్ టు రూట్ 4 ఇంటూ bc కి మళ్ళీ రూట్ bc ఇంటూ రూట్ ఆఫ్ cos square a by 2 divided by under root of b plus c whole square
సో ఇప్పుడు కట్ చేసుకున్నా చూడండి డియర్ స్టూడెంట్స్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. నౌ cos θ ఈక్వల్ టు √4 అంటే ఏంది? సో డియర్ స్టూడెంట్స్ మనకు బేసిస్ వచ్చి ఉండాలి నాన్న. √4 అంటే 2 నాన్న. ఇస్ ఏ స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి 2 వస్తుంది. √4 అంటే 2 ఇంటూ √BC ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ జస్ట్ cos A/2 మిగిలింది డివైడెడ్ బై B ప్లస్ C నాన్న. జస్ట్ B ప్లస్ C మిగిలింది. సో దేర్ ఫోర్ డియర్ స్టూడెంట్స్ వచ్చేసిన ఆన్సర్ మనకు cos θ ఈక్వల్ టు 2√BC డివైడెడ్ బై B ప్లస్ C ఇంటూ cos A/2. చూడండి హెన్స్ ప్రూవ్డ్ నాన్న మనకు వచ్చేసిన ఆన్సర్ చూడండి. సో ఇదే ఉంది కదా మనకు చూడండి ఇక్కడ షో దట్లో రైట్. సో డియర్ స్టూడెంట్ నేను మీకు చెప్పింది అర్థమైందా? సో 2 ఇంపార్టెంట్ LQs డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను. సో మీరు మర్చిపోతున్నానా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో బాయ్ డియర్.